శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నేను చదువుతున్నాను, మీ బైబిల్లో ఆ మాటలను మీరు అండర్లైన్ చేసుకోండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈరోజు దేవుని వాగ్దానము మరలా చదవనా? నేను చదువుతున్నప్పుడు మీరు కూడా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈరోజు వాగ్దానంలో గొప్ప మాట, నూతన హృదయము స్వభావము మీకు ఇచ్చి రాతి గుండె నీలో నుండి తీసి మాంసపు గుండె దేవుడిస్తున్నాడు. అంటే ఏంటి పాస్టర్ గారు, దీని అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు, మరలా చెప్పండి అన్నట్టు ఉన్నారు కదా. మరలా నేను తెలియపరుస్తూ ఉన్నాను. నీ హృదయము దేవుడు నూతనముగా కలగజేయబోతూ ఉన్నాడు. అంటే పాత హృదయం కాక నీ హృదయములో చాలా మార్పు. చూడండి, ఎంటైర్ మన బాడీ, మన జీవితము, మనము దీవించబడాలన్నా మన హృదయమే, మన జీవితం సర్వనాశనం అయిపోవాలన్నా మన హృదయమే. హృదయము చాలా జాగ్రత్తగా దానిని మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇంతవరకు నువ్వు ఎన్ని విషయాల్లో ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వలేదని ఏడుస్తున్నావో, అయితే నీ హృదయంలో కొంచెం మార్పు రావాలి అని దేవుడు ఆలోచన చేశాడు. నువ్వు చేసే పని ఫలించాలని కోరుకుంటున్నావు, దేవుని దగ్గర జవాబు రావాలని కోరుకుంటున్నావు. ఎందుకు నేను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది అని అనుకుంటున్నావు కదా. అయితే నీకు తెలియనిది దేవుడిచ్చే గొప్ప వరం ఏంటంటే, నీ పాత హృదయముతో ఆలోచిస్తున్నావు కనుక ఆ పనులు జరగలేదు. ఆ హృదయంలో నూతన హృదయం దేవుడిస్తున్నాడు. అంటే మళ్ళీ ఫ్రెష్ హార్ట్ దేవుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచన అంతా కూడా నీతి నిమిత్తంగా ఉండబోతుంది. ఇంతవరకు ఆలోచించిన ధోరణి వేరు. హృదయం మారిందంటే సిస్టమ్ మొత్తం మారిపోతూ ఉంటుంది. బాగా గమనించండి, ఈ యొక్క ఇంజిన్ బాగుంటే బండి అంతా మంచిగా పరిగెడుతుంది. అలాగనే నీ హృదయము ఇంతవరకు అటు ఇటు ఉంది, రెండు రకాలుగా ఉంది, రకరకాల స్వభావాలతో నింపబడి ఉంది. అయితే ఈరోజు దేవుడిచ్చే ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే, నీలోనే మార్పు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీలో దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నూతన హృదయము, రెండవది నూతన స్వభావము. మనకు ఎప్పుడైతే స్వభావం మారుతుందో, వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుతుందో, మన హార్ట్ చాలా క్లీన్గా ఫ్రెష్గా వస్తుందో, మనలో నూతన ఆలోచన వస్తుంది. వచ్చే ప్రతి ఆలోచన కూడా దైవికంగా వస్తుంది, ఆత్మ సంబంధంగా వస్తుంది. నువ్వు మాట్లాడిన మాట స్వభావం మారిన తర్వాత, కొత్త హృదయం వచ్చిన తర్వాత మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఏ మనుషుడైనా సరే ఆ మాటకి లోబడతాడు. ఏంటి ఈ మాటలు ఏదో డిఫరెంట్ ఉందేంటి, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఏంటి, ఈమె మాటలలో ఏదో జీవం ఉన్నది ఏంటని ప్రజలు కనుగొంటారు. నా ప్రియ సహోదరులరా, నా మాటకు విలువ లేదు, నేను తీసుకునే నిర్ణయాలు ఎవరికి నచ్చట్లేదు, నా నిర్ణయాలు నాకే సెట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నావు కదా. ఈరోజు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. రెండు చేతుల జోడించి ముమ్మారు ఆమెన్ అని చెప్పు, 3 సార్లు ఆమెన్ 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 అని చెప్పండి. ఎందుకంటే ఎక్కడ ఏది మార్చాలో అది మారుస్తూ ఉన్నాడు. మన హృదయం మారిందనుకోండి, మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కొత్త హృదయం వచ్చిందంటే
నీ జీవితం అంతా కూడా మరి ఉన్నతమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీలో ఉన్నంత ఆనందం ఎవరికి ఉండదనమాట. అంత గొప్ప ఎప్పుడు వస్తుంటే హృదయము మార్పు చెందుతున్నప్పుడు అనుకుంటాను, నా హృదయం మార్చు ప్రభు, నాకు ఇంకా మంచి మనసు ఇవ్వండి, నేను ఇలా చేయలేకపోతున్నాను, అలా చేయలేకపోతున్నాను, ఎవరైనా బాగుంటే ఓర్చుకోలేకపోతున్నాను కూడా ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు ఆ పరలోకం నుండి నీకు మంచి హృదయాన్ని ఇస్తున్నాడు, మంచి స్వభావాన్ని ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే గొప్పది, నీలోని కఠినత్వాన్ని తొలగిస్తున్నాడు. రాతి గుండెను తీసి మాంసపు గుండె. మాంసము వాటర్ని పీలుస్తుంది, మాంసము దేన్నైనా తీసుకుంటుంది. ఓకే, రాయి దేన్ని పీల్చదు, దేన్ని తీసుకుపోతుంది. ఇక మీదట నువ్వు అనుకుంటావు నువ్వు ఇంతవరకు ఒక మొండిగా జీవించేమో, ఇక్కడి నుంచి పెద్దలు చెప్పే మాటినే స్వభావము మాంసపు గుండె, వాక్యం వినే మాంసపు గుండె. మంచి మాట లేదని చెప్తే నీకు ఇష్టం ఉండదు. నాకు తెలుసు, నాకు తెలియదేంటి, నాకు చెప్పాలా అన్న స్వభావం నుంచి నువ్వు మాంసపు గుండె అంటే లోబడే స్థితిని చూపిస్తుంది, ఆహ్వానించే స్థితిని చూపిస్తూ ఉంది, గ్రహించుని ముందుకెళ్ళే స్థితిని కనపరుస్తూ ఉంది. దేవుడు మీ ఇంట్లో మీ పిల్లలకి రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తున్నాడు. మీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో, ఎంటైర్ మీ ఫ్యామిలీ ప్యాక్ ఏంటంటే నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తున్నాడు. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. అడుగుతున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కదా, దేవా నా భర్త హృదయం మార్చు, దేవా నా బిడ్డ హృదయం మార్చు, వయసు వచ్చింది, బిడ్డ నా మాట వింటలేదు, లేకపోతే బిడ్డ తన సొంతంగా ప్రవర్తిస్తుంది, రకరకాలుగా ఏడుస్తున్నావు కదా. దేవుడు మొర ఆలకించాడు, దేవుడు నీ మొర ఆలకించాడు. నీ ఇంట్లో గొప్ప కార్యం దేవుడు చేయబోతా ఉన్నాడు. నూతన హృదయం, నూతన స్వభావము, రాతి గుండెని తీసి మాంసపు గుండె దేవుడిచ్చి నీ ఇంటిని ఆశీర్వదించుచున్నారు. ఆత్మ తోడుండునుగాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథంలో ఉన్న వాక్యము ఈరోజు 3వ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు ఈ వాక్యము. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఇది 2 అంశాలు ఇంతవరకు బోధించడం జరిగింది. పడిపోయిన దావీదు ఈ గుడారము, దినము 3వ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఆమేన్. అద్భుతమైన మాట ఈ వాక్యములో 3వ భాగముగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి లేవనెత్తుతాను అన్నాడు. నా ప్రియ సహోదరులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, పడిపోయిన నీ కుటుంబము, నీ వ్యాపారము, పడిపోయిన నీ ఆరోగ్యము, పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా శిక్షను అనుభవించావు, చాలా కర్మ అనుభవించావు, చాలా శోధన నలగొట్టబడ్డావు శోధన ద్వారా. అయితే ఏడ్చావు కదా, ఎంతకాలం ఈ కర్మ అనుభవించాలి, ఎందుకు ఇలాగ అయిపోయింది నా బ్రతుకు, ఎందుకు నా భర్త ఇలాగ అయిపోయాడు, ఎందుకు నా కుమారుడు ఇలాగ అయిపోయాడు, ఎందుకు నా కుమార్తె ఇలాగ అయిపోయింది, ఎందుకు మా వ్యవసాయం ఇలాగ అయిపోయింది, నేనే పాపం చేశాను, ఇంత చదువుకున్నాను, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది ఏంటి, అందరి ముందు నవ్వులు పాలైపోయినట్టు అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నావు కదా. ఈరోజు శుభవార్త ఏంటంటే, నీ గుడారమును తిరిగి లేవనెత్తుతున్నాడు. నీ గుడారాన్ని ఎవ్వరూ లేవనెత్తలేరు. నీ పడిపోయిన నీ గుడారాన్ని ఏ మనుషుడు లేవనెత్తలేడు కదా. ఉండి కూడా, రక్త సంబంధులై ఉండి కూడా వారు మనల్ని ఇంకా కృంగిపోయేలాగా మాట్లాడతారు. అన్నదమ్ములు సమయం వచ్చినప్పుడు దూరం అయిపోతారు,
అక్క చెల్లెలు కూడా సమయం వచ్చినప్పుడు దూరం అయిపోతారు. ఇంకా పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే సమయం వస్తే తల్లి తండ్రి కూడా నీకు దూరం అయిపోతారు. ఆ సమయంలో నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు ఉంది కదా, ఆ నీ దుఃఖము దేవుడు విన్నాడు. ఈరోజు ఈ సేవకుడు ద్వారా, ఈ ప్రార్థనా శక్తి పరిచయం ద్వారా నీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, ఆనాడు పడిపోయిన దావీదు గుడారం గురించి చెప్తూ తిరిగి దానిని లేవనెత్తుతాను. ఈరోజు శుభవార్త మీ అందరి మీద ప్రకటించేది ఏంటంటే, పడిపోయిన మీ స్థితి తిరిగి లేవనెత్తబడుతుంది. దేవుడు మరలా పునరుద్ధరణ చేయబోతా ఉన్నాడు. మీరు చనిపోవాలని అనుకోవాల్సిన పని లేదు. ఇది జరగదేమో, నాకు ఇంక పిల్లలు పుట్టరేమో, నేను ఇల్లు కట్టలేనేమో, నేను చదివించలేనేమో, నేను సాధించలేనేమో అనుకుంటున్నావు కదా, దానికి నేను సాక్షిని. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పడిపోయిన నీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది. ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. ఆమెన్. అందులో రెండవ అంశం ఏంటంటే, పడిపోయిన చోట దానిని, పాడైన చోటను బాగు చేస్తాడట దాని గోడని. ఫస్ట్ వర్డ్ ఏమని కనబడుతుందంటే, ఆమోస్ గ్రంథము 9:11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేస్తాను. నిలబెట్టిన తర్వాత దాని అంతటిని ఆయన బాగు చేస్తాడట. తర్వాత ఏమంటాడంటే, పోయిన చోట్లను బాగు చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో, నీ బ్రతుకులో ఏది పోయిందని అనుకుంటున్నావో దానిని ఎవ్వరూ బాగు చేయలేరు కదా. అంటే కొడుకు ఏమన్నా దారి తప్పినా, కుమారుడు దారి తప్పిపోయినా, నా కొడుకు ఎలా బాగుపడతాడు, నా కుమార్తె ఎలా బాగుపడుతుంది, నా బిడ్డకి ఎలాగ సంసార జ్ఞానం వస్తుంది, ఎలాగ కుటుంబ జ్ఞానం వస్తుంది, ఎవరు చెప్తే బాగుపడుతుంది, ఎవరు చెప్తే బాగుపడతాడు అనుకుంటున్నావేమో, నా భార్య ఎలా మారుతుంది, నా భర్త ఎలా మారుతాడు అనుకుంటున్నావేమో. ఈరోజు శుభవార్త, దాని పోయిన చోటలను ఆయన బాగు చేయబోతా ఉన్నాడు. నీ బిడ్డలకు మారు మనసు ఇవ్వబోతున్నాడు, నీ ఇంటికి రక్షణ కలగజేయబోతున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గుడారమును లేవనెత్తుతానన్న మాట ఎవడైనా చెప్పాడా? ఎక్కడైనా ఉన్నదా? పాడైన బ్రతుకుని మరలా బాగు చేసేవాడు యేసు దేవుడే. రెండవది, పాడైన చోట్లను దానిని బాగు చేస్తానన్నాడు. మూడవ అంశము, ఈరోజు మన వాక్యంలోకి వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఏంటంటే, ఆ కింద ఉంటే చదవండి. ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. మీ అందరిలో ఒక ప్రశ్న రావచ్చు, అక్కడ దావీదు గుడారమును లేవనెత్తుతాను అన్నాడు కదా, అది దావీదు గుడారం కదా, మనము దావీదు గుడారం కాదు కదా అనుకోవచ్చు. అది ఇశ్రాయేలీలు కదా, అది మన దేశము కాదు కదా అని. ఈరోజు ఈ మూడవ భాగంలో దేవుని ప్రేమ సువార్త నిన్ను తాకుతూ ఉంది. ఏంటంటే, అన్యజనులలో ఎవరు ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారిని తిరిగి లేవనెత్తుతానని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. అయ్యో మన జాతి అది కాదు కదా, మన దేశం అది కాదు కదా, మన సాంప్రదాయం వేరు, మనం వేరు అని అనుకుంటావు కదా. దేవుని ప్రేమ లోకం మీద విస్తరించబోతా ఉంది. సర్వ సృష్టికి ఆయన కర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఈ మాట గురించి అపోస్తుల కార్యాల గ్రంథంలో కనబడుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చిన వరకు చదివితే దేవుని యొక్క వాక్యము ఎంతగా మనల్ని చేర్చుకుని దీవిస్తున్నాడో కనబడుతూ ఉంది. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 16 నుంచి 18 తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో. చూడండి, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో, నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్త అన్యజనులను, ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారం. ఆమేన్. చూడండి, మరలా ఈ వాక్యాన్ని పరిశుద్ధ పౌలు బహుగా దీన్ని హెచ్చించి రాస్తా ఉన్నాడైనా. పడిపోయిన
దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. అన్యజనులైన మనకి, వేరుగా ఉన్న మనము, దేవునికి దూరం అయిపోయిన మనము, ఆయన చేతులు చాపి నా ప్రియ బిడ్డలు మీరని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెవరో, నువ్వేంటో, ఎలా ఉన్నావో అనేది కాదు. ఎక్కడున్నా నీవు ఆయన నామాన్ని అంగీకరించేవు గనుక, యేసు నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు గనుక దేవుడు నిన్ను మరలా తిరిగి నిలబెడతానని మాటిస్తా ఉన్నాడు. ఈ వాక్యము నా కొరకే దేవుడు నాకు ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి హల్లెలూయా అని చెప్పి కేకలు వేసి శబ్దము చేసి ప్రభువుని కనపరుద్దాం. నా నామము పెట్టబడిన, అక్కడేమన్నాడు, నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు. ఆమేన్. నీవు దేవుని సూర కార్యాలు చూసిన తర్వాతే నమ్ము. దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టిన తర్వాతనే రక్షణ పొందు. అయితే ఆయన సూర కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనందరి జీవితంలో ఫైనాన్షియల్గా ఎంతో పడిపోయాం. మనం ఎన్నో అప్పుల్లో పడిపోయి ఉండవచ్చు, ఎన్నో రీతిలుగా మోసపోయి ఉండవచ్చు, అయినంత నీకు దూరం అయిపోవచ్చు, అన్యాయమే నీకు జరగవచ్చు. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ గుడారము తిరిగి నిలబడుతుంది, నీ వ్యాపారము తిరిగి నిలబడుతుంది. నిలబెట్టగల సమర్థుడు. మరలా పాడగలవు, మరలా నాట్యము చేయగలవు, మరలా ఎలుగెత్తి సమాజంలో సాక్షిగా నిలబడగలవు. ఆయన నీ గుడారము నిలబెట్టడమే కాకుండా గుడారమును దానిని బాగు చేసి ఆయన శక్తిని నీకు చూపించుకుంటాడు. అంతే. ఈరోజు శుభవార్త, మీ ఇంటిలో పునరుద్ధరణ జరుగుతుంది. మీ ఇంటిలో మీ గుడారము తిరిగి నిలబడుతుంది. అయ్యో నేను పాపిని కదా, నేను తప్పిదము చేశాను కదా, నేను దేవునికి దూరముగా జీవించాను కదా అనుకుంటున్నావు కదా. అయినా యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నువ్వు నా దేవుడు అయ్యా, ఒక్కసారి ఆదుకోనంటే చాలు. నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాని పాడైన దాన్ని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదను. హల్లెలూయా. నిన్ను ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు, నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు. ఇంకెవడు కూల్చలేడు. ఆయన నిలబెట్టిన నిన్ను ఎవడు నెట్టలేడు, ఎవడు బురద చల్లలేడు, ఎవడు నిన్ను అవమానము చేయలేడు. ఎందుకంటే నిలబెట్టిన వాడు మామూలు వాడు కాడు. నిలబెట్టిన వాడు బలమైన శక్తివంతుడు. ఎక్కడ అవమానముతో కృంగిపోయి ఏడుస్తున్నావో దేవుడు అక్కడ నిన్ను నిలబెట్టబోతున్నాడు. మన పరిచర్య ఇంత గొప్పగా ఆస్వాదించబట్టిన కారణం ఏ పబ్లిసిటీ లేకుండా జరుగుతుంది. ఇన్ని లక్షల మంది కారణం పడిపోయిన వారందరూ కూడా ప్రార్థన ద్వారా నిలబడతా ఉన్నారు. కుమిలిపోయిన వారు లేవనెత్తబడతా ఉన్నారు, ఓదార్చబడతా ఉన్నారు. ఎంతో కంఫర్ట్ దేవుడు ఇచ్చాడని చనిపోవాలనుకున్న వారు వాక్యాన్ని బ్రతుకుతా ఉన్నారు. వాక్యము ప్రజలను బ్రతికిస్తా ఉంది. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే పడిపోయిన నీ గుడారం. అయితే నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత భక్తి చేశానో, నేనేమి పరిశుద్ధరాలని కాదు కదా, నేను పరిశుద్ధుడిని కాదు కదా, నేనేంటో నాకు తెలుసు, నేను పరిశుద్ధంగా లేను, పాపములోనే ఉన్నాను అనుకున్న నీవు యేసు నామములో ప్రార్థిస్తున్నావు కదా, ఆయన నీ పాపములన్నీ క్షమించి మరలా నీ గుడారమును నిలబెట్టబోతా ఉన్నాడు.
పడకుండా నిలబెట్టేవాడు, జారకుండా కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ 3వ భాగంలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, అన్యజనులను కూడా ఆయన ప్రేమించి ఆయన బిడ్డలుగా చేర్చుకుని పూర్వపు రీతిగా దానిని కడతానన్నాడు. అంతే. లాస్ట్లో ఏమన్నాడు ఆయన? ఎంత పెద్ద మాట! ఆమోస్ 9వ అధ్యాయం 11వ వచనంలో లాస్ట్ మాట, నా నామము ధరించిన అన్ని జనులందరినీ. అందరూ చెప్పాలి, అందరూ చదవండి. నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా. ఆమేన్. ఆయన నామాన్ని ఎవరు ధరించుకుంటారో వారు తిరిగి పూర్వపు రీతిగా నిలబడబోతారు. దేవుడు దానిని నిలబెడతాడు. మా కుటుంబము భయంకరంగా పడిపోయింది. మా ఫ్యామిలీ, మా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక రకంగా వెళ్ళింది. అది బలముగా కింద పడిపోయింది. ఎంత కింద పడిపోయిందంటే మొత్తం జీరోకి వెళ్ళిపోయింది. జీరోకి వెళ్ళిపోయినప్పుడు యేసు నామము మా ఇంటికి వచ్చింది. యేసు నామముని నా తండ్రి అంగీకరించాడు. వెంటనే ఆయన మా స్థితిని లేవనెత్తటం మొదలుపెట్టాడు. యేసు మా ఇంటికి వచ్చిన తర్వాత మహారాజులుగా దేవుడు ఆశీర్వదించాడు. యేసు ఉన్న ఇంటిలో శాంతి ఉంటుంది, యేసు ఉన్న ఇంటిలో శక్తి ఉంటుంది, యేసు ఉన్న ఇంటిలో ఆరోగ్యం ఉంటుంది. భయపడవద్దు. మరలా నీ బలం నీకు వస్తుంది, నీ ఆస్తి నీకు వస్తుంది, నీ దీవెన నీకు వస్తుంది, నీ ప్రమోషన్ నీకు వస్తుంది. ఎవరు ఎక్కడ ఏది పోయిందని ఏడుస్తున్నారో పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి, కేకలు వేయండి. ఆయన నామమును ధరించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న గొప్ప మాట, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, అయ్యా నా జీవితంలో నువ్వు మరలా కడతావా? నేను నిలబడతానా అనుకున్నాను, నాకెవరున్నారు? చుట్టూ అన్ని మూసుకుపోయినాయి కదా, అంత డార్క్ అయిపోయింది కదా. ఈ డార్క్నెస్లో ఒక గోల్డెన్ వే ఎట్లా వస్తుంది? నేను ఎలా బిలీవ్ చేయాలి అనుకుంటున్న సమయంలో నా ముందుకొచ్చి మాట్లాడావు, నీ సేవకుడు ద్వారా మాట్లాడావు. పడిపోయిన గుడారాన్ని లేవనెత్తుతాను. ఎవరు ఏ అన్యజనులు నా నామమును అంగీకరిస్తారు వారి జీవితంలో కార్యము చేస్తారు. వారి జీవితంలో ఎలాంటి కార్యం చేస్తానంటే పూర్వపు రీతిగా ఆశీర్వదిస్తాను. ఒంటరి అయిపోయావా? అనాథ అయిపోయావా? నాకెవరు లేరని అనుకుంటున్నావా? నీకు బలమైన వాడున్నాడు, నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు, నిన్ను క్షమించేవాడు ఒకడున్నాడు, నీకు రాజుగా ఉన్నవాడు ఒకడున్నాడు, స్నేహితుడు ఒకడున్నాడు, బలమైన శక్తివంతుడున్నాడు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ నామము నాకు ధరింపచ్చి నా గుడారమును లేవనెత్తు. నన్ను తిరిగి మరలా కడతానన్నావు. కట్టడానికి సహాయం చేస్తాననలేదు, ఆయన ఎంతో కొంత సహాయంగా ఉంటాననలేదు. పూర్తి బాధ్యత నాది, నేనే దానిని కట్టేదను అన్నాడు ఆయన. అంత అష్యూరెన్స్ ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు నీకు కావాలా? యేసు పాపములను క్షమించేవాడు. తెలుసో తెలియక ఏదైనా చేసినా క్షమించమని అడుగుదాం. నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు దేవుని బిడ్డగా మార్పు చెందుతావు, పూర్వపు స్థితి మరలా రాబోతుంది. ఒకప్పుడు ఎంతో ఆనందంగా బ్రతికానన్నావు కదా, ఒకప్పుడు ఎంతో బలముగా ఉండేవాడిని, బలముగా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ సమయంలో ఎంతో బలహీనతను ఆవరించింది, ఎంతో బలహీన శక్తిని ఆవరించింది. నా మీద చేతబడి శక్తులు ఉన్నాయి,
నా మీద దైవ శక్తులు ఉండి పనిచేస్తున్నాయి, మంత్ర శక్తుల ద్వారా నేను కృంగతీయబడ్డానని ఏడుస్తున్నావు కదా. యేసు నిన్ను మరలా లేవనెత్తి పూర్వపు రీతిగా కట్టబోతా ఉన్నాడు, మరలా దాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. ఏడుస్తున్నావా? నెమ్మది లేదా? పడిపోయానని ఇంకా ఎక్కువగా శ్రమలో పడిపోతున్నావా? ఈ దినము దేవుడు నీతో మాట్లాడాడు. నీవు నిలబడబోతున్నావు. నిన్ను ఈరోజే నిలబెడుతున్నాడు. నిన్ను ఈరోజే ఒక ధ్వజస్తంభముగా నీ గ్రామానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి ఒక ఉన్నతమైన దీవెన పాత్రగా నిలబెట్టబోతా ఉన్నాడు. దానిని మహిమపరిచేవాడు ఆయనే, దానికి నూతన క్రియలు జరిగించేవాడు ఆయనే. బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. తాకట్టులో ఉన్న వస్తువుల గురించి, వాహనాల గురించి ఏడుస్తున్న వారు ఉన్నారు. భూమి కాగితాల గురించి విడుదల దయచేయండి, ఆశీర్వదించండి, దీవెనలు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.